47 ఎకర్స్ భూమి అని చెప్పి మరోసారి తీసుకున్నాడు. ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు, ఈ 47 ఎకరాలు పోయింది 9 ఎకరాల పైచి తెచ్చుకున్నారు. ఈ 47 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు, కోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి వ్యవసాయ భూమి కాదు. నంబర్ 1, ఇది ముమ్మాటికి 2076 మంది పట్టాలు బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఇది ముమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు. ఇన్ని రకాలు ఉండగా కూడా ఇవాళ అక్కడ ఒక 25 మందితోటి ఈ మరి ఎంఏ రాజు అంటూ అక్కడ లేడు, భాస్కర్ రావు అంటూ అక్కడ లేడు. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసినవాడు ఎవరంటే వెంకటేష్. ఈ వెంకటేష్ రాయలసీమ నుంచి వచ్చినాడని చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా మాకు తెలియదు, కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురు తిరిగితే దెబ్బలు కొడితే రక్తపాతాలైనటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే. అయితే మేమేమన్నామంటే మేమన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం. కలెక్టర్ గారు గింత గ్లేరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే, సిపి గారు గింత గ్లేరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎన్నిసార్లు పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలే. ఎన్నాడు ఒక శ్రీనివాస్ ఈయన 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే తన ప్లాట్లో కట్టుకుంటే ఇగో ఈ గుండాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాచ్మెన్ అని చెప్తున్నా చూసావా, మేము నిన్న చేయి చేసుకున్నామనేది చెప్తుండ్రో, వాచ్మెన్లు అనేది చెప్తుండ్రో, ఈ వాచ్మెన్లు వాళ్ళ నిత్యం పని ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తాగాలి, తినాలి, మహిళను వేధించాలి, దౌర్జన్యం చేయాలి, ప్లాట్లు గుంజుకోవాలి, వీళ్ళది అది డ్యూటీ. వీళ్ళు పక్కకే ఎక్కడో ఉంటారట 20-25 మంది. అయితే ఇల్లు కట్టుకుంటే ఈ గుండాలు పోయి ఆ ఇల్లును కూలగొట్టిండు. చిన్న ఎంప్లాయ్ అయిన వరంగల్ ఎంప్లాయ్ ఆయన అన్నాడు, నా ఇల్లు కూలగొట్టుకోండి, మీ దండం పెడతాం, ఇది మాది, మేము కష్టపడి కట్టుకున్నాం, నా జీవితంలో మళ్ళీ నేను చేయలేను, బ్యాంకులో లోన్ తీసి కట్టుకున్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా కూల్చివేసిండ్రు. ఇగో నిన్న మాకు ఫీల్డ్ మీద ఎవరైతే దొరికిండ్రో ఆ గుండాలు. ఆ తదుపరి మళ్ళీ ఆయన ఏం చేసింది, ఇక పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంచినట్లేదని చెప్పి చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ మళ్ళీ సెకండ్ టైం రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ వేసుకుంటే కూడా దాన్ని కూలగొట్టిండు. ఇక్కడ 7th టైం వచ్చింది అనుకుంటా, బస్ రజిత వచ్చింది, 7th వచ్చింది. రజిత తన భర్త లేడు, తన కొడుకుతో తన బిడ్డతో ఇక్కడ జీవిస్తుంది. ఇప్పుడు ఆ గుండాలు ఎవరైతే ఆమె తన ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నప్పుడు ఆ గుండాలు వచ్చి అడ్డుకుంటే ఆమె పెనులాడిన తీరు, ఆమె చూపిన ధైర్యం మీకు అర్థం కావాలి. ఆమె కన్నీళ్ళు నేను నిన్న కాక మొన్న నారికి వచ్చిన అంత బాధ్యతలు వచ్చి, అయ్యా నీ ఇలాకాలో నువ్వు పార్లమెంట్ సభ్యుడివి, మాకు ఇట్లా జరుగుతుందంటే తెల్లారే వస్తాపా అని చెప్పిన. తెల్లారే పోయినా నేను. తెల్లారి పోయారకు మంది లేరు. ఎందుకు మంది లేరని అడిగితే రాత్రి వచ్చిండు వీళ్ళు, ఇంటింటి తిరిగిండ్రు, టెంట్ వేసుకొని బేరించి టెంట్ వేయకుండా చేసిండ్రు, కుర్చీలు వేసుకొని కుర్చీ లేకుండా చేసిండ్రు. మీరు కనుక పోతే మేము అంత చూస్తామని చెప్పిండ్రు. ఎంపీ ఎవడు గింపీ ఎవడు వాడేం పిలుతుందని చెప్పిండ్రు. అయ్యా మరి ఇట్లా అందుకని మేము భయభ్రాంతకు గురైనాము అని చెప్పింది. నేను వచ్చిన కదా రా అంటే పిలువంగా ఒక 300 మంది 400 మంది వీళ్ళంతా మారికి వచ్చింది. అంత విషయం అంతా విన్న తర్వాత ఈ శ్రీనివాస్ ఏం చేసిండు, అయ్యా నా ఇల్లు కూలగొట్టిన చూపిస్తా అని చెప్పి పోతున్నాం. మేము అంటే మేము అక్కడ వస్తున్నామని తెలిసి, మేము అక్కడ మీటింగ్ పెట్టామని కూడా తెలిసి కనీసం వాళ్ళు కనుమరుగు అయ్యేటువంటి ప్రయత్నం చేయలేదు, పారిపోయే ప్రయత్నం చేయలేదు. మంచిగా ఒక ఇల్లు అంటే మామూలుగా స్లాబ్ వేసిన ఇంట్లో అదంతా చెట్లలో ఉంటుంది, బీర్లు తెచ్చుకొని తాక్కుంటా మేము పోతున్నప్పుడు మమ్మల్ని అంటే మీరు ఏం చేస్తారా అన్నట్టుగా చేశారు. పోదాంపా అన్న అంటే వీళ్ళు అన్నారు వెంటనే, అన్న వీళ్ళే అన్న మమ్మల్ని ఇన్ని నెలలుగా వేధిస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా రక్తాన్ని కలచూస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా భూములన్నీ కూడా భయభ్రాంత కూర్చొని గుంజుకుంటున్న వాళ్ళు, ఇగో అసలు అక్కంటాడు వాళ్ళ గుండాలంతా వీళ్ళు ఉన్నారని అంటే మేము అక్కడికి పోయాం. పోతే వాడు మమ్మల్ని చూసి కూడా
వాడి కనీసం మర్యాద లేదు. అంటే ఎంపీ అంటే గౌరవం లేదు, ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. అంటే అప్పుడు మేము ఇదంతా జరిగింది.